హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మన ముందు ఎంతైతే రెడ్ కార్డ్ని సృష్టించిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మన ముందు ఉన్నారు. సో అభయ్ అన్న హీఈస్ హియర్ విత్ అస్. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ బిగ్ బాస్. సో ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకుందాం. సో ఆయన హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? సూపర్, ఫైన్. చాలా బాగున్నా. అంటే ఆ ఫీలింగ్ ఎక్కడ కనిపించట్లేదు. ఏది ఆ లో ఫీలింగ్ అనేది మీ లో అసలు లేదు నాకు. ఇప్పుడు నన్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ టీం ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎమోషనల్లీ కొంచెం అది అవుతాడేమో అది ఇది అని వాడు చూసి ఏందన్నా నువ్వు ఇంత రిలాక్స్ ఉన్నావు అని అన్నాడు. 10 ఏళ్ళకి వెళ్ళి నేను ఫ్లక్చువేట్ అయితేనే వస్తుంది నా కెరియర్. సో బాధలు పడుకుంటూ కూర్చుంటే ఏం రాదన్న, వచ్చినంత వరకు ఇది చేసినాం. ఇంకొచ్చుంటే ముందే ఎక్కువ ఆడటనేమో, సరే ఇది కాకపోతే ఇంకోటి చేసుకోవడమే అన్న. బాధపడకుండా పోయేంత చిన్న ఏజ్ అయితే నాది కాదు. 35+ ఉన్నా నేను, 35 years నాకు. సో చాలా చూసిన అప్స్ అండ్ డౌన్స్. సో నేనేం ఫీల్ అవుతలేను. బట్ కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని తెచ్చుకున్నా, వాటి నుంచి ఇంకా కొంచెం బెటర్గా ముందుకెళ్తా అని చెప్పిన. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే #మణికంఠ హగ్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? నేనేం చెప్పా అన్న, ఒకటే నాకు సార్ ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్ళి వాడికి చెప్పిండు. నాకు క్యూరియాసిటీ ఉండే ఏం చెప్పిండు అని. మీరు అడగొద్దన్నారు కాబట్టి నేను అడగలే. అక్కడ మాకు చెప్పిండు మీరేం అడగొద్దని. నేను ఇమ్మీడియట్లీ రాగానే అసలు వీడికి ఏం చెప్పిండు అని చూస్తే అది చూసి షాక్ అయినా నేను యష్మిది. ఎందుకంటే యష్మి ఆల్రెడీ మాట్లాడుతుంది, వాడు నాకు అన్కంఫర్టబుల్ ఉన్నది. సో అవి చేయకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే నీకు బాధ ఉంది ఓకే, కానీ వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. సో అదొకటి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చాలా ట్రోల్స్ చేశారు దాని మీద. అండ్ ఎస్పెషల్లీ మణికంఠ గురించి చెప్పాలంటే అండ్ ఆ విగ్ సీన్ కూడా చాలా వైరల్ అయింది. అది డైరెక్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఇట్లా చూసినా వాడు ఘోరంగా ఏడుస్తున్నాడు, ఏదో మిస్ అయింది నేను బాడీలా అని నాకు అర్థమవుతుంది. ఏం మిస్ అయిందిరా అంటే పక్కనకి వెళ్ళి విష్ణుప్రియ అనుకుంటా, ఏంది బిట్టా అని అన్నది. అంటారే బస్సు మేనేజ్ చేసినారా నువ్వు అంటే, అవునన్నా యూఎస్ పోయినాక వాడికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంట, దానివల్ల ఇబ్బంది అయిందన్న అన్నాడు. బట్ హీఈస్ మేనేజింగ్ వెరీ వెల్. ఇక విగ్గుదేముందన్న లైట్, అది హెయిర్ ఎవరికి శాశ్వతం కాదు. సో దాని గురించి నాకేం అదేం లేదు. కానీ వాడు అంత ఎమోషనల్ అన్నప్పుడు, ఇట్లాంటి హగ్స్ వచ్చినప్పుడు బయటకు వస్తే వాడి మెంటాలిటీ ప్రకారం వాడు తీసుకోలేడు అన్న. ఒక 4 రోజులు రూమ్లోకి వెళ్ళి బయటకు రాడు. ఈ నెగిటివిటీని వాడు ఫేస్ చేయలేడు. సో వాడికి పాపం ఎట్లా చెప్పాలో ఇప్పుడు నాకు తెలుస్తలేదు. కానీ బయట కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను అదే అంటున్నా, అది తెలిస్తే నేను చెప్తున్నాను నీకు డ్యామ్ షూర్ చెప్తున్నా, వాడు తప్పన ఇక్కడికి వెళ్ళి యూఎస్ వెళ్ళిపోతాడు ఎవరిని కనబడకుండా. అంటే నాకు వాడు ఎమోషనల్ క్వశ్చన్ ఎంతో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. హోప్ఫుల్లీ వానికి ఎవడో ఒకటి చెప్పి మేబీ నాకు సార్ అందుకే పిలిచిండేమో అనుకుంటున్నా. ఇప్పటి నుంచైనా వాడు చేయకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాడికి ఉన్న మెంటాలిటీకి వాడు తట్టుకోలేడు అవి అస్సలు. సో స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు వెళ్తున్నారు అని చెప్పేసి మాకైతే తెలిసిందో అప్పుడే వి జస్ట్ ఎస్యూమ్డ్ లైక్ అభయ్ గారు విల్ బి దేర్ అట్ ఫైనల్ వరకు మిమ్మల్ని ఎస్యూమ్ చేసుకున్నాం. అంటే ఉంటారు బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాటజీస్, ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ చూసారు కాబట్టి. సో వాట్ యూ వాంట్ టు సే? నేను నిజంగా హానెస్ట్గా స్ట్రాటజీ ప్రకారం పోలే, నాకు మనసులో ఏమనిపిస్తుంది చేద్దామని పోయినా. ఒక్కటే నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను తప్పు చేసినాను అనిపించినప్పుడు నాకు ఒక వార్నింగ్ ఇచ్చి ఉంటే బరాబర్ నేను చెప్పినట్టు మీరు నన్ను ఫినాలేలో మాత్రమే చూసేవాళ్ళు అంతే. సో వార్నింగ్ నాకు రాలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఒక్కటే ఉంది నాకు. ఓకే, సో ఫైనల్గా కింగ్ నాగ్ గారి హోస్టింగ్ గురించి ఏమైనా చెప్తారా? అండ్ ఎందుకంటే మీ ఇద్దరికి కొన్ని సిచ్యువేషనల్ కనెక్ట్ సీన్స్ అంటే ఒక హీరో విలన్ టైప్లో అనిపించింది నాకు. నేను ఇప్పుడు నాగ్ సార్ గురించి ఎక్కువ మాట్లాడలేను. కొన్నిసార్లు నాకు అది కాదు సార్ ఇదే అని అడగాలని అనిపిస్తుంది, కానీ అడగలేం. ఎందుకంటే వాళ్ళని చూస్తూ పెరిగినాం మనము. అండ్ ఒక ఆబ్వియస్లీ ఒక తెలియని ఒక భయం, ఒక బాండింగ్ ఉంటుంది. సో అవి మనం అడగలేం, కొన్నిసార్లు మనం అడగొద్దు కూడా. సో అట్లా అనిపించినా నాకేమనిపించలే. కానీ క్రేజీ హోస్ట్ అని నేను ఫస్ట్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా డే 1 వచ్చినప్పుడు కూడా అందరూ నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది, ఫుల్ లైవ్లీగా ఉంటుంది అంటే లైవ్లీగా బాగానే ఉంటుంది, ఆయన సీరియస్గా ఉన్నప్పుడు తెలుస్తుంది మీకు వేరే రకంగా ఉంటుంది రా అని. నాకు ఆల్రెడీ తెలుసు, నా వల్ల వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. నిజంగా బాగా నవ్వేటోడు సడన్గా సీరియస్ అయితే మనం చూడలేం, మనం ఫేస్ కూడా చేయలేం వాళ్ళని. సో అదే హోస్టింగ్, క్రేజీ హోస్టింగ్, దాని గురించి అసలు ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.